వయసు పెరుగుతున్న కొద్దీ లేకపోతే సామాజికంగానో ఇంకో రకంగానో తమ స్టేచర్ పెరుగుతున్న కొద్దీ, హోదా పెరుగుతున్న కొద్దీ దాంతోపాటు ఒక రకమైన హుందాతనం కూడా పెరుగుతుంది. ఆ హుందాతనం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే శత్రువును కూడా, శత్రువు అంటే శత్రువులు ఎవడు ఉండడు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఎవరుంటారు. కాకపోతే ప్రత్యర్థులు లేకపోతే వాళ్ళనైనా కూడా ఏదన్నా మంచి జరిగితే గ్రీట్ చేయడం, శుభాకాంక్షలు చెప్పడం, లేకపోతే అభినందించడం, సంథింగ్ ఇవన్నీ మినిమమ్స్ కదా. మినిమం కర్టసీస్ అంటాం మనం, మర్యాదలు అంటాం. రాజకీయాల్లో అయితే అది మరీ ఎక్కువ ఉంటుంది. రాజకీయాల్లో మామూలుగానే అసలు దానికి ఒక నానుడు ఉంది, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఒక ఇది ఉంది. అలాంటి రాజకీయాల్లో మరింత ఇదిగా ఉంటారు. బద్ధ శత్రువులు అనుకుంటున్న వాళ్ళు కూడా అలయబలయ కౌగిలించుకుంటారు ఎదురుపడినప్పుడు, లేకపోతే విష్ చేసుకుంటారు. పుట్టినరోజులైనా లేకపోతే పెళ్లి రోజులైనా ఇంకేదైనా పండగలు వచ్చినా ఏదన్నా అనుకోకుండా విషాదం ఏమైనా జరిగితే వెళ్ళి పలకరించడాలు ఇవన్నీ ఉంటాయి. అది లేని నాడు వాళ్ళని అసలు హ్యూమన్ బీయింగ్స్గానే మనం పరిగణించలేం. ఎందుకంటే ఆ ఎమోషన్స్ అవి నిజంగా ఉండాలి, లేకపోయినా కొన్ని సందర్భాలు నటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. రాజకీయాల్లో అయితే నటించాలి, లేకపోతే నిజంగా కూడా ఉండాలి. అయినా మరి ఎక్కడా లేనిది మనం ఈ మధ్య ఒక పరిణామం ఒకటి చూసాం. అన్ఫార్చునేట్ థింగ్, అసలు అది ఊహించిన పరిణామం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు. సరే, ఆయనలో మొదటి నుంచి కూడా నెగిటివ్ యాటిట్యూడు లేకపోతే కక్షపూరితమైన ధోరణి ఇవన్నీ ఉన్నాయనేది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కనపడతానే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. కానీ అది మనుషుల విషయంలో కూడా లేకపోతే పొలిటికల్ లీడర్స్ విషయంలో కూడా ఎందుకు ఉండాలి అనేది అర్థం కాదు. ఆయనకేం కేసీఆర్ క్లాస్మేటు కాదు, లేకపోతే గ్లాస్మేట్ కూడా కాదు, లేకపోతే ఇంటి పక్క ఇల్లు కాదు, వాళ్ళ ఫాదర్కి ఏమన్నా ఒక కాంటెంపరీ పొలిటీషియన్. ఆయన మధ్యలో వచ్చిన పెద్ద ఆయన, దోస్తు కూడా కాదు, పెద్ద ఆయనగా గౌరవించుకోవాలంతే. అది ఇద్దరి పరస్పర అవసరాల కోసం చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఏదో అవసరాలు తీర్చుకోవడం కోసం కలిసి ఉండొచ్చు. అది శాశ్వతం కూడా అనుకోవడానికి లేదు. కేసీఆర్ గారు పక్కా రాటుదేలిన రాజకీయ నాయకుడు. ఆయన ఎవ్వరితో శాశ్వతంగా ఫ్రెండ్షిప్ చేయడు, అలాగని రైవలిటీ ఉండదు. చంద్రబాబుతో అయినా అంతే, జగన్ రెడ్డితో అయినా అంతే, మోదీతో అయినా అంతే. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంతే, రాజశేఖర రెడ్డి గారు అంతే. బద్ధశత్రులు అనుకున్న రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఎంత భయంకరమైన ఇది చూసేవాళ్ళం. కానీ సమావేశాల స్టార్టింగ్ రోజు బ్రహ్మాండంగా టిఫిన్స్ అవి ఉండేవి అందరికీ. అన్ని సందర్భాల్లో విష్ చేసుకోవడం ఇదంతా ఉండేది. ఇళ్ళకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా కొన్ని అకేషన్స్లో. సో ఇది ఎందుకు ఇంత ఇది చెప్పాల్సి వచ్చిందంటే, తెలంగాణ మీ స్టేట్ కాదు, మీకు ఇక్కడేమి స్టేక్స్ కూడా లేవు. కాకపోతే తెలంగాణకి ఏపీకి మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి వాటర్ ఇష్యూస్ కావచ్చు. మొన్న చూసాం కదా, రేపు పోలింగ్ అనగా నైటు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించి ఎంత హడావుడి చేశారు. కనీసం దాన్ని అలాగనే సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూశారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. చివరి నిమిషం వరకు ట్రై చేశారు, తప్పులేదు. మీ మిత్రపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోసం చివరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డి గారు సెంటిమెంట్నో ఏదో దాన్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచాలని చూశారు. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉంటాయి, అదంతే. జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కేసీఆర్ గారు చేసినా తప్పులేదు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పు పడితే రాజకీయంగా తప్పు పట్టవచ్చు, కానీ మనం తప్పు పట్టడానికి లేదు. అయిపోయింది, తెల్లారి పోలింగ్ అయింది, జనం ఓట్లు వేసారు, డెసిషన్ వచ్చేసింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. సీఎం అయితే నువ్వు కనీసం కంగ్రాచులేట్ చేయాలి కదా, అభినందించాలి కదా. అసలు వెంటనే ఆ ప్రమాణ స్వీకారానికి మీరే మీ మనిషిని పంపి అభినందనలు తెలియజేసే ప్రయత్నం చేయాలి, లేకపోతే తర్వాత అయినా పంపించాలి. నెల అయింది. మొన్న హైదరాబాద్ వచ్చారు కదా కేసీఆర్ గారిని పరామర్శించడానికి, ఆ తర్వాత మీ అమ్మగారిని కలిశారు వెళ్ళి. ఈ గ్యాప్లో
వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించి రావచ్చు, అది చేయలేదు. అంటే ఇది ఎందుకు అంటే ఈ వైఖరి ఎలా ఉంది అని అంటే, ఒకవేళ రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీని కూడా ఆయన అభినందించరేమో ప్రధానమంత్రి అయినా అనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అసలు దీని మీద? అసలు అంటే ఆయన కూడా నొచ్చుకుంటాడు కదా, పక్క రాష్ట్ర సీఎం తెలుగువాడు, తెలుగు రాష్ట్రానికి సీఎం కనీసం అభినందించకపోవడం అనేది ఎక్కడో గుచ్చుకుంటేనే కదా బయటపడేది. అంత తేలిగ్గా బయటపడరు ఎవరు. అయినా బయటపడ్డాడు అంటే తను ఎంతో నొచ్చుకుని ఉండవచ్చు. దీని ఎఫెక్ట్స్ ముందు ఉంటాయి ఖచ్చితంగా.